లేకుండా చేస్తున్నంటే క్యాష్ లో మా వాళ్ళు తోపులు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలా చూసాం ఎంత మంచి అద్భుతం క్యాచ్ పడుతుంది మా భాగ్యం వేస్తుంటే. ఓకే, సంతోషం. ఇప్పుడు అమ్మ ఏ స్కూల్ ఇక్కడ రండి పెట్ట రెండులో నిధిని చూస్తాం కానీ ఆయన సరస్వతి నిధి మా కృపానిధి అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. కృపానిధి నిజంగా చెప్తున్నా, ఆయన వివేకానందుడు అంటే నిజంగా చెప్తున్నా కదా, ఆ వివేకానందుడు పక్కకు కూర్చున్నటువంటి మా వివేకానందం చూస్తుంటే, ఇంకా చిన్న బాల్యం ఉన్నటువంటి వివేకానందం చూస్తుంటే ఎంత సంతృప్తి ఉంటుందో. మా కృపానిధిగా నిజంగా చెప్తున్నా కదా, మీ అందరు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే నిధి, సరస్వతిని ఇచ్చేటువంటి నిధి, ఆయన సంపాదన అంతా కూడా చిన్నపాయంలో చేశారనేటువంటి ఆలోచన అప్పుడు స్వామి వివేకానందకి ఎప్పుడో ఒక ఆలోచన ఉంటుండే. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ భువనేశ్వర్ దేవి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, రామాయణం మహాభారతం చెప్పినప్పుడు ఆయన ఒకటి ఆలోచన చేస్తున్న ఏంటంటే దేవుని చూడాలి అనేటువంటి యాశతో ఎప్పుడు అదే యావతో నిర్విరామంగా కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద. ఎప్పుడు కూడా దేవుని చూడాలంటే ఆయన పెరిగి పెద్దయి డిగ్రీ అయిపోయిన తర్వాత లా చేసి లా కూడా మధ్యలో డిస్కంటిన్యూ చేసి దాని తర్వాత దేవుని చూడాలనేటువంటి దాని మీద చెప్తే దక్షిణేశ్వరం ఉన్నటువంటి ఎవరు రామకృష్ణ దగ్గర మా స్వామి దగ్గర పోయినప్పుడు నేను దుర్గామాతను చూపిస్తానటువంటి దాని మీద, కాళికామాతను చూపిస్తానటువంటి దాని మీద చెప్పగానే ఆయన దగ్గర పోయి శిష్యరికం చేసినటువంటి చరిత్ర. దాని తర్వాత ఆయన లోపల కూడా ఒక ఆధ్యాత్మిక శక్తి వచ్చినప్పుడు 1893లో ఒక అవకాశం వచ్చింది. ప్రపంచ దేశాలటువంటి మతాలకు సంబంధించి వచ్చినప్పుడు ఈయన ఉన్నటువంటి తలపాగడ కానీ ఆయన వేషాలను చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే, అమెరికన్స్ ఏమనుకున్నారంటే ఈయన ఒక పిచ్చాయన, ఈయనకు మనం అవకాశం ఇవ్వాలనేటువంటి దాని మీద ఒక దూరం పెట్టినటువంటి దాన్ని కూడా అవమానంగా భావించినటువంటి వివేకానంద ఎక్కడ కూడా ఏం మాట్లాడే లాస్ట్ చివరిగా 2 నిమిషాలు అవకాశం ఇచ్చిండ్రు. అన్ని మతాలకు సంబంధించిన వాళ్లకు ఎక్కువ సమయం ఇస్తే స్వామి వివేకానందకు విద్యాభారతి కర్ణా స్కూల్ వచ్చిందా? సాయి కుమార్ లైక్ కునా వేణుగోపాల్ సార్ ఇక్కడ గమనించేది ఇంకోసారి మిస్టేక్ అయితే కానీ సార్కి కాదు, అయమ్మ ఎట్టడం దగ్గర నుంచి అంతా గుర్తు పెట్టుకుంటారు సార్. మీ మెమరీ పవర్కి మేము ఇంకో కొత్త కంప్యూటర్ ఆవిష్కరించాలి అంటే మాకైతే అంత గుర్తు పెట్టుకోవడం రాదు. సో ఎట్ ది అవుట్ సైడ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ ద వార్మెస్ట్ విషెస్ టు ఆల్ ద spectators and the participants on this Swami Vivekananda. సో స్వామి వివేకానంద గురించి చెప్పకముందు పెద్దలు వాళ్ళందరికీ నమస్కారాలు, వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా నమస్కారాలు, విద్యార్థులందరికీ ఆశిస్తులు. సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడ్పడదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురుదార. ఒక్కటి సూక్తి చాలు మనకు. మనం చేసే ముందు మనం ఏ పని చేసినా చేసే మంచా చెడ వచ్చినప్పుడు, ఆ తల్లిదండ్రుల ముఖం వచ్చినప్పుడు మనం చెడ పని చేయం. మనమంటే విద్యార్థులు కాబట్టి జాగ్రత్తగా ముందుకు అడుగు వేయాలి ఒకటి. రెండవది విద్యార్థులు మంచి అలవాటు నేర్చుకోవాలి. ఉప్పు నరాలు బలమైన కంట్రాలు యోజన సంఘాల సమితి ఆధ్వర్యం లోపల రంగరంగ వైభవంగా ఇవాళ ర్యాలీ నిర్వహించి ఇక్కడ ఇవాళ మనం ఉన్నాం. నిజంగా ఇవాళ వివేకానందుని ఎందుకు స్మరిస్తున్నాం? ఇవాళ వివేకానందుడు మన భారతదేశంలో పుట్టి ఒక భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి, శిశు మందిర్ స్కూల్ కూడా సిద్ధంగా ఉండాలి. ఎస్వి కళాశాల డేవిడ్ సార్
రైట్.